నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రిషి. ఈ రోజు మనతో పాటు ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు, అలాగే ఉద్యమం నుంచి తనదైన స్టైల్లో పోరాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన గుంటి మంజుల రాణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయం తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే నాన్న. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మీకు ఇంటర్వ్యూ ఏం ఇబ్బంది లేదు కదా? ఏమి ఇబ్బంది లేదమ్మా. ఓకే, స్టార్ట్ చేద్దామా? షోరా? షోర్ కదా? అన్ని నిజాలే చెప్పాలి. అన్ని నిజాలే చెప్తా, కొన్ని నిజాలు చెప్తా కూడా ఉన్నోళ్ళు కూడా ఉరికిపోతారు. ఇప్పుడు నిజాలు చెప్తున్నా కాబట్టి ఈడ దాకా వచ్చిన. రైట్ అక్క. తెలంగాణలో చేపట్టిన 6 గ్యారంటీల ప్రభుత్వం, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు 420 హామీలు ఇస్తామని చెప్పేసి గద్దెనెక్కిన సందర్భం ఉంది. అలాగే గతంలో బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు కూడా కుంభకోణాలు జరిగినాయి అని చెప్పేసి కూడా అబద్ధపు ప్రచారాలు అని చెప్పేసి కూడా చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది. అలాగే మంత్రుల పరిపాలన కూడా కొనసాగుతుంది. ఎలా ఉందంటారు? తెలంగాణ అభివృద్ధి వైపు బాట పడుతుందా? తెలంగాణ అభివృద్ధి కాదు, తెలంగాణను ఎంతవరకు అయితే నాశనం చేయాలనో ఒక 20 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలకు బొందబెట్టేసిండు రేవంత్ రెడ్డి. అది ఫస్ట్ ఏంటంటే హైడ్రా తీసుకొచ్చి ఎకనామిక్ వార్ వేసిండు. ఎట్లా అంటే పేద ప్రజలకి ఇప్పటి వరకు ఒక 10,000 నుంచి 15,000 వరకు ఇండ్లు కూలగొట్టిండు. ఇది చరిత్రలో అంటారు కదా, ఇట్లాంటి మూర్ఖ ముఖ్యమంత్రికి వేసినందుకు ఈరోజు తెలంగాణ ప్రజలు వాళ్ళ చెప్పుతో వాళ్ళే కొట్టుకుంటారు. ఫస్ట్ అది కూడా ఏంటంటే బడాబాబుల దగ్గరికి పోతలేడు రేవంత్ రెడ్డి. బడాబాబుల దగ్గరనేమో బ్యాగులు తీసుకుంటుండు. ఎందుకంటే గుంపు మేస్త్రి ఓటుకు నోటు దొంగ. ఆ ఓటుకు నోటు దొంగ కాబట్టే బ్యాగులు తీసుకొని వాళ్ళే. ఎందుకంటే ఫస్ట్ ఖాళీ టార్గెట్ ఎవరు చేసిండంటే ఆయన పేరేం పేరు నాగార్జున. ఒట్టి నాగార్జునది ఒక షెడ్డో అదో ఏదో ఇరగొట్టేసి భయభ్రాంతులను చేసిండు బడాబాబులను భయభ్రాంతులు చేసే వరకు వెనక డోర్ ఓపెన్ పెట్టిండు రేవంత్ రెడ్డి బ్యాగులు తీసుకోవడానికి. ముంగట నుంచి డ్రామా చేస్తున్నాడు పేద ప్రజలను. దాని తర్వాత ఉన్న స్కీములు అంటారు చూడు, బాపు పేరు మీద చెప్పి నేను కేసీఆర్ ఇచ్చిన దానికన్నా 10 ఇస్తా అని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి మోసం చేసి అంటారు కదా గొంతు కోసిండు తడి గుడ్డతోని. ఈరోజు బీసీలకు ఎట్లా కోసిండో 2 ఏళ్ల కింద తెలంగాణ ప్రజలకందరికీ అంటారు కదా తడిపట్టతో గొంతు కోసేసి కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈరోజు వచ్చిండు. అదొకటి. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పిన 6 గ్యారంటీలు 400 హామీలు 400 హామీలు పక్కన పెట్టు. 6 గ్యారంటీలలో నడుస్తున్నది ఒకటే బస్సు. ఆ బస్సులో కూడా కొట్టుకోవడం గుద్దుకోవడం తప్ప ఇంకా వేరేది ఏం లేదు. అదొకటి. ఇంకోటి ఏంటంటే బస్సులను తగ్గించేసిండు. బస్సులు గాలిపోతున్నాయి. బస్సులను మెయింటైన్ చేసేది లేదు. మూర్ఖుడు. ఎందుకంటే ఎంత ఫ్రీ అయితే అంత మంచిది అన్నట్టు రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కేసీఆర్ ఇచ్చేటివి ఏమంటున్నావు అంటే కేసీఆర్ కాలి గోటికి పనికి రానోడు మూర్ఖ ముఖ్యమంత్రి ఈరోజు ఇస్తా అని చెప్పేసి మొత్తం కేసీఆర్ కిట్టుల కాడికించి అంటారు కదా ఆయన స్కీములు చెప్పడానికి కూడా ఒక రోజు పడుతుంది. మాకు టైం ఉండకపోతుండే తమ్మి, మాకు 10 సంవత్సరాలు టైం ఉండకపోతుండే. ఇప్పుడు ఆఫీసులన్నీ మంచిగా నిమ్మలంగా కూర్చున్నారు. నన్నే అంటున్నారు మేడం మాకు అప్పుడు బాపు కేసీఆర్ ఉన్నప్పుడేమో టైం ఉండకపోతుండే. ప్రభుత్వ అంటే ఆఫీసులలో చెప్తున్నాను నేను. స్కీములు కొత్త స్కీమ్ చెప్పనివి కూడా ఇచ్చిండు బాపు కేసీఆర్. డబల్ బెడ్రూమ్లు అయితే మనకు ఆయన చెప్పలే. స్కీమ్లో లేకుండా అది ఆయన చెప్పిన హామీలలో డబల్ బెడ్రూమ్ లేకుండే, రైతు బంధు లేకుండే, రైతు బీమా లేకుండే, ఇంకొకటి ఆడపిల్లలకు పెళ్ళి అయితే తులం బంగారం ఇస్తానడు. ఇప్పుడు 3 లక్షల మంది పోయినాయి 2 ఏళ్ల నుంచి. 3 లక్షల తులాల బంగారం అప్పు ఉన్నాడు. 2,500 ఇస్తానడు. 18 నుంచి 60 ఏళ్ళ లోపట్నో మళ్ళీ వాళ్ళకి ఇస్తా అని చెప్పాడు. ఖచ్చితంగా అది లేదు. 2 ఏళ్ళ నుంచి బతుకమ్మ చీరలు అన్నాడు, అది లేదు. గుండు సున్నా. ఇప్పుడు వాళ్ళ ఏమంటారు కోటి మందికి కోటీశ్వరులు చేస్తా అంటుండు. ఉన్నాయి లేనివన్నీ వాళ్ళ దగ్గరికి చెప్పుకుంటుండు. ఇంకొకటి ఏంటంటే రైతు బంధు లేదు. పంట పండించి రోడ్ల మీద పడిపోయి వాళ్ళు రైతును రాజు చేసిండు బాపు కేసీఆర్. రైతును బికారీ చేసిండు మళ్ళా రేవంత్ రెడ్డి. ఎందుకంటే వీనికి ఏమీ తెలియదు రైతు గురించి, అసలు పంట ఎట్లా పండిస్తాడో అనేది కూడా మనకి తెలియదు. ఎందుకంటే ఓటుకు నోటు దొంగ, రైఫిల్ మాస్టర్, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. తెలంగాణ రావద్దనుకున్నోడు ముఖ్యమంత్రి అయిందంటే మా కర్మ, తెలంగాణకు శని పట్టినట్టు పట్టిండు. రైట్. మంజుల రాణి గారు, ఇప్పుడు మీరు ఒక గౌరవ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని వాడు వీడని సంబోధించి మాట్లాడుతున్నారు. గౌరవం ఎప్పుడు, నా మాట వినండి, ఎప్పుడు ఇస్తాము?
ఒక రిక్షా కొట్టుకునేటోని కూడా అన్నా అని పిలిచేది సంస్కారం మా బాపు కేసీఆర్ మాకు నేర్పించింది. ఈరోజు అంటారు కదా రోడ్డు మీద ఎవరైనా పర్లేదు, కింది నుంచి పై స్థాయి వరకు మేము అన్న అక్క ఈ 10 సంవత్సరాలలో ఎప్పుడైనా గుంటి మంజుల రానివి మీరు చూడండి, వీడియోస్ చూడండి. ఎందుకంటే నేను ఈరోజు ఓపెన్గా మీకు మీడియా ముఖంగా చెప్తున్నా, ఎప్పుడన్నా నేను ప్రెస్ ముంగటికి వచ్చి మేము ఇట్లాంటి మాటలు మాట్లాడిన ద్రోణి మా ప్రభుత్వం ఉన్నప్పుడే మేము మాట్లాడలేదు ఇట్లాంటి మూర్ఖుల మీద. ఈరోజు కల్వా పిల్వా ఎక్కడెక్కడికంచి వస్తున్నాయి అన్నీ. దాని పేరు కూడా నాకు తెలియదు, దాని పేరు అది కూడా ఇష్టం ఉన్నట్టు తిడుతుంది ప్రభుత్వం. ఆమె ఏమన్నా నిన్ననో మొన్ననో కాల్వ అది ఆ కాల్వ ఏమన్నదంటే మేము వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడే తిట్టినము అంటే మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు తిడితే కూడా పట్టించుకోకుండా మా పని మీద పెట్టినాం. ఇట్లా వేస్ట్గా మాట్లాడలే మేము. కానీ ఈరోజు మాకు రక్తం అనేది ఉడుకుతున్నది. ఎందుకంటే మేము అన్ని విధాలా చేసి చెప్పుకోకుండా మా బాపు కేసీఆర్ మాట మీద మేము ఒక్క మాట మాట్లాడాలి అంటే అంత పిచ్చోళ్ళమైతే ఇట్లా లేం కదా. నువ్వు తిట్టినా చేసినా ఇది గాంధీ యుగం అయితే లేదు కదా. గాంధీ యుగం గాంధీని నమ్ముకొని ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ అన్నాడు వచ్చినోడు రేవంత్ రెడ్డి బాపు కేసీఆర్ని ఎన్ని తిట్టలేదు, ఎన్ని సభలలో తిట్టలేదు, ఎంతమంది తిడతలేరు. ఇప్పుడు ఇట్లాంటి వీళ్ళని అందరిని వదిలిపెట్టిన వాళ్ళు ఎంతమంది తిట్టలేదు బాపు కేసీఆర్ని తిట్టినోని మేమెందుకు తిట్టద్దు? బరబ్బర్ తిడతాం, బరబ్బర్ అంటాం. ఎందుకన్నా తెలంగాణ ఒట్టిగా తెచ్చుకోలేదు తమ్మి. మేము తెలంగాణ తెచ్చుకున్న తర్వాత వీళ్ళందరూ ఎక్కడున్నారు? అప్పుడు ఎవడు కనిపించాడు కాంగ్రెస్లో? కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పట్టుకొని జెండా పట్టుకొని తిరిగిండ్రు. అంటే ఇప్పుడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో జానారెడ్డి గారి పాత్ర లేదంటారా? జానారెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రి మాట వినండి, జానారెడ్డి ఉన్నాడు, అందరు ఉన్నారు. బాపు కేసీఆర్ ఆ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇదే రేవంత్ రెడ్డిని చేయమని చెప్తే ఎక్కడ పోయిండు? ఎక్కడ పోయిండు? ఎమ్మెల్యే ఉండు కదా, రాజీనామా చేయమన్నారు కదా. తెలంగాణలో ఎంతమంది అయితే తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు బాపు కేసీఆర్ పిలుపునిస్తే ఎవడోడు ఉన్నాడు అప్పుడు? ఏ బీజేపీ ఉన్నది, ఏ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు? ఆ లిస్టు తీయండి, ఆ లిస్టు తీసి మాట్లాడండి. ఎందుకనొద్దు? బరబ్బర్ అంటాం. రేవంత్ రెడ్డి గారి పాత్ర మలిదశ ఉద్యమంలో లేదంటారు మీరు? మలిదశలో లేదు, ఏ తొలి దశలో లేదు, ఎప్పుడు లేడు. చెత్తకు మీద గుంపు మేస్త్రి గాడు వచ్చాయి ఎప్పుడు అంటారు చూడు, ఎమ్మెల్యే కాగానే డైరెక్ట్ సీఎం కాగానే మనకి అంటారు కదా కొత్త బిచ్చపోనికి పొద్దెరగారు అంట. కొత్తగా బిచ్చపెత్తున్నాడు అనుకో, ఆయనకి బాగా పైసలు వస్తుంటాయి. ఆయనకి ఏం టైం తెలియదు, పొద్దున తెలియదు, రాత్రి తెలియదు, 24 గంటలు జోలు వేసుకొని తిరుగుతాడు. అట్లా తిరుగుతాడు రేవంత్ రెడ్డి.